నమో ఆదిత్య నమో ప్రభాకర. సోదరులారా, దేవుడు దయ వలన మనము క్షేమంగా లక్క ఇంటి నుంచి తప్పించుకున్నాము. అవును అన్న ధర్మరాజా, అక్కడి నుంచి వచ్చి ఈ ఏకచక్రపురంలో హాయిగా ఉంటున్నాము. అవును సహదేవా, ఈ ఊరి వారు మనల్ని ఎంతో ఆదరంగా చూసుకుంటున్నారు. అన్నా అర్జున, ఈ గౌరవానికి కారణం మన అన్న ధర్మరాజు బుద్ధి బలం. నాయనా నకుల, నా బుద్ధి బలంతో పాటు మన భీముని భుజబలం వలనే మనము ఈనాడు బ్రతికి ఉన్నాము. నిజమే కదా, మన చిన్నతనం నుండి కౌరవుల అల్లరి నుండి భీముడే మనల్ని కాపాడినాడు. అవును, మరి లక్క ఇంట్లో అగ్ని నుంచి తప్పించి మనల్ని క్షేమంగా సొరంగం ద్వారా బయటికి మోసుకొచ్చినాడు. అంతేకాదు, అడవిలో హిరంబాసుని చంపి వాడి నుండి మనల్ని రక్షించినాడు. అవునవును, ఇంతకీ భీముడేడి? నీకు తెలియనిదేమున్నదన్నా, మన భీమన్న ఇంత పొద్దున నిద్ర లేస్తాడా? రోజు అంతేగా, సూర్యుడు నెత్తికెక్కనదే కన్ను తెరవరు మన భీమన్న. పొట్ట నిండా తినడం, పొద్దెక్కేదాకా బజ్జుకోవడం. కుంభకర్ణుడు మళ్ళీ పుట్టినాడు. నాయన భీమసేన, మేమందరము స్నానం సంధ్య చేసుకుని భిక్షాటనకు బయలుదేరబోతున్నాము. త్వరగా లే. అబ్బా, నాకు ఇంకా నిద్ర వస్తోంది, కాసేపు పడు. అబ్బా, నాకు ఇంకా నిద్ర వస్తోంది, నన్ను పడుకోనివ్వండి. ఇంకా నిద్ర ఏమిటి? ఒకసారి బయట చూడు, ఊరంతా అప్పుడే లేచింది. ఎవరి పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. ఈ మొద్దు నిద్ర వద్దు అన్నా. అమ్మో, అయ్యో, నాకు కడుపు నొప్పి, నన్ను వదిలేయండి బాబు, మీకు దండం పెడతాను. ఇంకా నీ సాకులు మా దగ్గర పనికిరావు, నువ్వు లేవవలసిందే భీమన్నా. అమ్మా చూడమ్మా, భీమన్న నిద్ర లేవనంటున్నాడు. మేమందరము భిక్షాటనకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అమ్మా చూడమ్మా, భీమన్న లెగవటల్లా. నాయనలారా, పాపం వారిని ఇంకాసేపు పడుకోనివ్వండి. అసలే వారికి కడుపు నిండా తిండి కూడా దొరకడం లేదు. మా మంచి అమ్మ, వారి మాటలు పట్టించుకోకు నాయన, నొప్పి తగ్గేదాకా పడుకో. ఇప్పుడు
శివయ్య గారు, మన ఊరికి పట్టిన కష్టాన్ని మోసే వంతు ఈరోజు. పాపం ఈ కుటుంబానికి వచ్చింది. అవును రామయ్య గారు, ఈ కష్టం నుండి విడుదల మన ఊరికి ఎప్పుడు వస్తుందో ఏమో. నర్సయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? ఏమిటి రామయ్య గారు, శివయ్య గారు, బాగున్నారా? మేము బాగున్నాము, కానీ మీకు ఒక విషయం చెప్పాలని వచ్చినాము. అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ చెప్పక తప్పదు. మమ్మల్ని క్షమించండి. మీకు తెలుసు కదా, బకాసురనక రాక్షసుడు ఎన్నో ఏళ్ళుగా మన ఊరిలో ఉన్న ప్రజలని చంపి తింటున్నాడు. వాడిని ఎదిరించే మార్గం లేక మనము వారితో ముందుగానే ఒక ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం ప్రకారం ప్రతిరోజు ఒక వ్యక్తి బండెరు తిండితో వాడి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు వాడు బండిలో తిండి మొత్తము ఆ వ్యక్తితో పాటు పూర్తిగా మింగేస్తాడు. అలా అయితేనే మన ప్రజలని ఒకేసారి చంపకుండా వదిలేస్తారట మన కర్మ. ఈరోజు పాపం మీ కుటుంబం వంతు. పాపం చిన్న పిల్లలున్న కుటుంబం ఎలా తట్టుకుంటారో ఏమో. ఇక మేము వస్తాము. విన్నారు కదా, నేను వెంటనే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళాలి, లేకుంటే ఆ దుర్మార్గుడు వచ్చి ఊరంతా నాశనం చేస్తాడు. అయ్యో, మీరు లేకుండా ఈ చిన్న పిల్లల్ని నేను ఒక్కదాన్ని ఎలా చూసుకోవాలి? మీ బదులు నేనే ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్తాను. అమ్మా, నాన్న, మీరు వెళ్ళొద్దు. తల్లిదండ్రులు ఇద్దరూ ఉంటేనే తమ్ముడిని బాగా చూసుకోగలరు. నన్ను వెళ్ళనివ్వండి. ఎవరెళ్ళకండి. ఈ కుటుంబానికి ఒక్క కొడుకుని. ఇది నా బాధ్యత. నన్ను వెళ్ళనివ్వండి. ఇంటికి పెద్దగా ఇది నా కర్తవ్యం, నేనే వెళ్తాను. భారతీయ స్త్రీకి పతియే దైవము. మీ బదులు నేనే వెళ్తాను. తల్లిదండ్రులే నాకు దైవము. మీ బదులు నేనే వెళ్తాను. అసలు ఎందుకని బాధ? నేను ఆ రాక్షసుడితో పోరాడి చంపి వస్తాను. నేనే వెళ్తాను. 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 ఆగండి. మీ మాటలు నేను వింటున్నాను. మీరెవరూ వెళ్ళవలసిన అవసరం లేదు. నా కొడుకు ఉన్నాడు, వాడిని పంపించండి. హరి, మీరు మా అతిథులు. మిమ్మల్ని ఈ భయంకరమైన పని మీద పంపించడం అధర్మం. మేము అలా చేయలేము. నా మాట వినండి. నా కొడుకు మహాబలవంతుడు. వాడిని పంపించడానికి కొంచెం కూడా భయం లేదు. అవును, నేను ఆ భీమన్నను అప్పుడప్పుడు కసరత్తు, కర్రసాము, కత్తిసాము చేయడం చూశాను. అంతేకాదు, వాడికి 1000 ఏనుగుల బలం. అమ్మా, నీకు 5 కొడుకులు ఉన్నారు కాబట్టి మా కోసం నీ కొడుకును త్యాగం చేస్తావా? ఇది త్యాగం కాదు. ఇటువంటి రాక్షసులను నా కొడుకు ఇంతకు ముందు చంపినాడు. ఈ బకాసురుడిని కూడా చంపగలడు. నన్ను నమ్మండి. నాయన భీమ, ఈ ఊరిని పట్టి పీడిస్తున్న బకాసురుడు అని రాక్షసుడు చంపడానికి నువ్వు వెళ్ళాలి. ఓ, యుద్ధమా? ఆహా, ఇన్ని రోజులకు నా కండలకు పని వచ్చిందన్నమాట. కానీ ఇలా సగం కడుపుతో పోరుకి ఎలా వెళ్ళను? నాయనా, నువ్వు మమ్మల్ని ఆ రాక్షసుడి నుండి రక్షిస్తున్నావు. తిండికి ఏం తక్కువ? అవును నాయన, ఇదిగో ఇప్పుడే తెస్తాను. అన్నయ్య, నీతో మేము కూడా వస్తాము. నువ్వు వారితో పోరాడుతుంటే చూడాలని ఉన్నది.
అవును, ఒకవేళ నువ్వు అలసిపోతే నేనే ఆ రాక్షసుడిని చంపేస్తాను.